నరసింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ తర్వాత తెరకెక్కిన సినిమా ఎన్టీఆర్ బయోపిక్. 2 పార్ట్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలోని మొదటి పార్ట్ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాగా మంచి టాక్ ని సొంతం చేసుకున్న బాక్సాఫీస్ దగ్గర భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న ఈ సినిమా ఏకంగా 50 కోట్లకు పైగా నష్టాలను సొంతం చేసుకుని తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక రెండో పార్ట్ ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. సినిమాను కొంత సమయం తీసుకుని భారీ మార్పులు చేర్పులు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్న ఎలక్షన్స్ సమయం దగ్గర పడడంతో పొలిటికల్ క్యాంపెయిన్ గా ఈ సినిమాను ఉపయోగించుకున్నారనే అపవాదు వస్తుందని భయపడుతున్న యూనిట్ వర్గాలు చకచక ఉన్నంతలో సినిమాను షూటింగ్ ను పూర్తి చేసి రెండో పార్ట్ ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ పరంగా టాలీవుడ్ లో ఈ సినిమాపై కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. ఇది వరకు ఈ సినిమా భారీ నష్టాలను మిగిలించడంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమాను భారీగా కొన్న బయ్యర్లకు రెండో పార్ట్ ను ఎలాంటి డబ్బులు లేకుండా ఉచితంగా ఇచ్చేయాలని నిర్మాతలు భావించారనే వార్తలు షికారు చేయగా ఇప్పటికీ అవే వార్తలు షికారు చేస్తుండటంతో మొదటి పార్ట్ ను కొన్న బయ్యర్లు రెండో పార్ట్ కొంచెం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఎంతో కొంత నష్టాలను పూడ్చుకొని మినిమం ప్రాఫిట్స్ తోనైనా బయటపడచ్చని ఎదురు చూస్తుండగా ఇప్పుడు అలాంటివి జరగటం కొద్దిగా కష్టమే అని వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. దానికి బదులుగా మొదటి పార్ట్ లో నష్టాలు వచ్చిన వారికి 20% to 30% వరకు రికవరీ ఇచ్చేసి రెండో పార్ట్ ను వేరే పార్టీలకు మంచి రేట్లకు అమ్మాలని చూస్తున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. మరి వార్తల్లో ఎంతవరకు నిజముందనేది ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ ఓవరాల్ గా ఇలా చేస్తే మాత్రం మొదటి పార్ట్ ను కొన్న వారికి దిమ్మ తిరిగే నష్టాలు తప్పవనే చెప్పవాలి. కానీ దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎలాంటిది రిలీజ్ కాకపోవడంతో ఇది రూమర్ అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఓవర్సీస్ లో ఇప్పటికే రెండో పార్ట్ ను ఫ్రీగా ఇచ్చేయాలని డిసిజన్ ను తీసుకోగా 2 తెలుగు రాష్ట్రాల అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రావాల్సి ఉంది. మరి మొత్తం మీద నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.